అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే సచివాలయ ఉద్యోగులకు భారీ షాక్, చంద్రబాబు సంచలన నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళనకు ఆంధ్రప్రదేశ్ సర్కారు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో 10,960 గ్రామ సచివాలయాలు, అలాగనే 4,044 వార్డు సచివాలయాలు ఉండగా దాదాపు 61,000 మంది గ్రామ వార్డు సెక్రటరీలు ఉన్నారు. అవసరాలకు అనుగుణంగా గ్రామ వార్డు సెక్రటరీలను వినియోగించుకునేలా కసరత్తు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. కొత్తగా క్లస్టర్ విధానం అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక గ్రామాల్లో ఏఏఎన్ఎం, విఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా ప్రతిపాదన చేస్తుంది. ఇక పట్టణ పరిధి వార్డులో అడ్మిన్, శానిటరీ, విద్య, సంక్షేమం, సౌకర్యాలు, ఆరోగ్యం, మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా సూచనలు చేసింది. మిగిలిన సెక్రటరీలను క్లస్టర్ వ్యవధిలో వినియోగించుకోనున్న ప్రభుత్వం గ్రామ సచివాలయ కార్యదర్శులను పంచాయతీరాజ్ పరిధిలోకి తెచ్చే ఆలోచన చేస్తుంది. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇప్పటికే పలు శాఖల్లో అవకతవకలపై విచారణ కొనసాగుతున్న విషయం కూడా విదితమే.